ఇప్పటి వరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. మనం ప్రీవియస్ వీడియోలో శనిగ్రహ సిరీస్లో శని ఆరో భావం ఉంటే ఏ ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని అయితే చూసాము. ఇప్పుడు మనం ఈ వీడియోలో చంద్రబుధ గ్రహాల కలయిక అనేది ఏ విధంగా ఫలితాలు ఇస్తుంది అనే విషయాన్ని అయితే మనం చూద్దాము. ముందుగా ఈ రెండు గ్రహాలు సహజంగా శుభత్వం పొందిన గ్రహాలు. సహజంగా ఇటువంటి రెండు గ్రహాలు ఒకే భావంలో కలిస్తే ఏమవుతుందంటే ఆ భావానికి కొద్దిగా శుభత్వం అనేది వచ్చిందని మనం చెప్పచ్చు. కానీ చంద్రగ్రహం గురుపాద లగ్నాల వారికి శుభగ్రహం అయితే, ఇటు బుధగ్రహం శనిపాద లగ్నాల వారికి శుభగ్రహం అవుతాడు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఆ రెండు గ్రహాల మధ్య పరస్పరం మిత్రత్వం అనేది లేదని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ చంద్రుడు కళ్ళ కారకుడు అండ్ అలాగే మనోకారకుడుగా లవ్ అండ్ ఎమోషన్ని ఇండికేట్ చేసే ప్లానెట్గా మనం చెప్తాము. ఇక ఈ బుధుడు జ్ఞాపక శక్తిని, ఇంటెలిజెన్స్ని, క్యాలిక్యులేషన్స్ని, లాజికల్ థింకింగ్ని, వ్యాపారాన్ని, కమ్యూనికేషన్ స్కిల్స్ని వీటి గురించి ఇండికేట్ చేస్తాడు. ఎప్పుడైతే మనకి ఈ విధంగా ఇటువంటి కారకత్వాలు కలిగిన రెండు గ్రహాలు ఒకే భావంలో కలుస్తాయో ఆ పర్సన్స్ అనే వాళ్ళకి ఎక్కువగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండొచ్చు. అదేవిధంగా మంచి క్రియేటివిటీని, నాలెడ్జ్ని, గొప్ప పేషెన్స్ని కూడా వీళ్ళు కలిగి ఉండేదానికి అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. బేసికల్గా ఈ లక్షణాలు అనేవి ఆ పర్సన్స్లో కనిపించే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. ఇక నెగిటివ్ విషయాలకు మనం వచ్చినట్లయితే ఈ రెండు గ్రహాల మధ్య పరస్పరం మిత్రత్వం అనేది లేదు కాబట్టి ఈ కాంబినేషన్లో ఒక్కోసారి రిజల్ట్స్ అనేవి నెగిటివ్గా కూడా వస్తాయి. అవి ఎప్పుడైతే ఈ రెండు గ్రహాల యొక్క కలయిక అనేది ఏదైనా శత్రుభావంలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే మా లగ్నానికి పాపగ్రహాల యొక్క దృష్టి అనేది ఈ రెండు గ్రహాల మీద ఉన్నా అప్పుడు ఈ రెండు గ్రహాలు ఎక్కువగా నెగిటివ్గా ఫలితాలు అనేవి ఇస్తారనమాట. దీని కారణంగా ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ రెండు గ్రహాలు ఏ భావంలో అయితే కలుస్తాయో ఆ భావానికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి ఒక వెరీ స్ట్రాంగ్ ఎమోషనల్ బాండింగ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఎవరికైనా పంచమ స్థానంలో ఈ చంద్రబుధ గ్రహాల యొక్క కలయిక కనుక ఉన్నట్లయితే అప్పుడు ఆ పర్సన్స్ అనేవాళ్ళు ఎక్కువ శాతం ఆ సంతానం పట్ల వెరీ స్ట్రాంగ్ బాండ్ అనేది జనరేట్ అవుతుంది. దాని కారణంగా ఏమవుతుందంటే ఆ ఐదో భావానికి సంబంధించిన విషయాల పట్ల అవ్వచ్చు, లేకపోతే సంతాన విషయాల పట్ల అవ్వచ్చు, వీళ్ళకి ఓవర్ థింకింగ్ అండ్ వ్యావరింగ్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఒక రకంగా పిల్లల్ని అసలు వదిలిపెట్టి ఉండకపోవడం అవ్వచ్చు, వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా చాలా ఓవర్గా రియాక్ట్ అవ్వడం అవ్వచ్చు, వాళ్ళని ఎక్కువగా గారాబం చేయడం అవ్వచ్చు. ఓన్లీ సంతానం విషయంలోనే కాదు, ఈ ఐదో స్థానం అనేది స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి కూడా ఇండికేట్ చేస్తుంది. దీని కారణంగా ఈ పర్సన్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఒక హై రిస్క్లో అసలు ఉండవన్నమాట. ఈ విధంగా ఫైనల్గా ఈ రెండు గ్రహాలు ఏ భావానికి అయితే కనెక్ట్ అవుతాయో వీళ్ళు అనవసరంగా ఆ భావానికి సంబంధించిన విషయాల్లో లేనిపోయినవన్నీ ఓవర్ థింకింగ్ ఆలోచించి బాగా వ్యావరింగ్కి గురయ్యి క్రిటికల్ సిచ్యువేషన్స్ అనేవి వచ్చినప్పుడు ఆ భావానికి వీళ్ళకున్న ఎమోషనల్ బాండింగ్ వల్ల ఒక స్ట్రాంగ్ డెసిషన్ అనేది వీళ్ళు తీసుకునే పరిస్థితుల్లో అసలు లేకపోవచ్చు. అండ్ అలాగే ఈ చంద్రగ్రహాన్ని మనోకారకుడిగా, ఇక ఈ బుధగ్రహాన్ని లాజికల్ థింకింగ్ని ఇండికేట్ చేస్తాడు కాబట్టి సో ఒక్కోసారి ఈ కాంబినేషన్ వల్ల ఆ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళు తీసుకునే నిర్ణయాల పట్ల స్టడీగా స్ట్రాంగ్గా ఉండకపోవచ్చు. అంటే ఇవాళ ఒక నిర్ణయం తీసుకుంటే రేపొద్దున ఆ నిర్ణయానికి ఆపోజిట్గా వాళ్ళు వేరే రకంగా ఆలోచించవచ్చు అనమాట. ఇంకో విషయం ఏంటంటే నేను ప్రతి వీడియోలోనూ డిస్కస్ చేస్తున్నట్లుగానే ఏదైనా గ్రహాల మధ్య కంజంక్షన్ అనేది ఫామ్ అయినప్పుడు ఆ రెండు గ్రహాల మధ్య కంజంక్షన్ డిగ్రీస్ అనేవి <10 degrees ఉంటే మాత్రమే ఆ కంజంక్షన్ అనేది బలంగా పనిచేస్తుంది అనమాట. ఎవరికైనా ఒకవేళ ఈ రెండు గ్రహాల మధ్య <10 degrees కనుక కంజంక్షన్ ఫామ్ అయినట్లయితే అప్పుడు ఆ రెండు గ్రహాలు ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు ఫలితాలు అనేవి ఇస్తారనమాట. మీ లగ్నం అనేది ఏదైనప్పటికీ ఫర్ ఎగ్జాంపుల్గా ఎవరికైనా ఈ కంజంక్షన్ అనేది వృషభంలో కానీ, మిథునంలో కానీ, కర్కాటకంలో కానీ, కన్నిలో కానీ ఫామ్ అయినట్లయితే ఎక్కువ శాతం ఈ కంజంక్షన్ అనేది పాజిటివ్గానే పనిచేస్తుంది అనమాట. ఎందుకంటే కర్కాటకం అనే చంద్రుడికి స్వక్షేత్రం అవుతుంది, వృషభం అనే దానికి ఉచ్చరాశ అవుతుంది, ఇక బుధుడికి కన్య అనేది అటు ఉచ్చరాశ అవుతుంది, స్వక్షేత్రం అవుతుంది, మిథునం కూడా స్వక్షేత్రం అవుతుంది. కాబట్టి సో ఆ రెండు గ్రహాల్లో ఏదో గ్రహం అనేది అక్కడ స్వక్షేత్రంలో బలంగా ఉంది కాబట్టి సో ఇది ఎక్కువ శాతం పాజిటివ్గానే పనిచేస్తుంది. అండ్ అలాగే వారికి ఈ లక్షణాలన్నీ బాగా బలంగా స్ట్రాంగ్గా కలిగి ఉంటారు. ఇందాక డిస్కస్ చేసిన నెగిటివ్ ఫలితాలైనా ఆ ఓవర్ థింకింగ్ అవ్వచ్చు, స్ట్రాంగ్ ఎమోషనల్ బాండింగ్ అవ్వచ్చు, ఆ వ్యావరింగ్ అవ్వచ్చు, అవి కూడా చాలా వరకు తగ్గే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం ఫైనల్గా ఏం చేద్దామంటే ద్వాదశ భావాల్లో ఈ చంద్రబుధ గ్రహాల యొక్క కలయిక అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయాన్ని అయితే మనం చూద్దాము. ముందుగా మనం లగ్నస్థానంలో ఈ చంద్రబుధ గ్రహాలను కనుక తీసుకున్నట్లయితే లగ్నస్థానం అనేది అటు కేంద్రం అవుతుంది, ఇటు కోణం కూడా అవుతుంది. కాబట్టి సో లగ్నంలో ఏ గ్రహాలు ఉన్నా మ్యాక్సిమం పాజిటివ్గానే పనిచేస్తారు. కాకపోతే అక్కడ ఈ రెండు గ్రహాలు బాగా సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ అండ్ బ్యాలెన్స్డ్ ప్లానెట్స్ కాబట్టి దీని కారణంగా పర్సన్స్ అనేవాళ్ళు బాగా సున్నితంగా ఎమోషనల్గా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి.
మంచి క్రియేటివిటీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి వీటిలో మనకు కనబడతాయి. ఎక్కువగా ధైర్య సాహసాలు అవ్వచ్చు, దూకుడుగా మాట్లాడడం కానీ, ప్రవర్తించడం కానీ, ఎదుటివారిని ఏదైనా గబుక్కున తిట్టడం కానీ, అటువంటి పనులన్నీ వీళ్ళు చేయలేకపోవచ్చు అనమాట. ఇక రెండో స్థానంలో ఈ చంద్రబుధ గ్రహాలు మనం తీసుకున్నట్లయితే, ఈ రెండో స్థానాన్ని మనం ధనస్థానంగా, మన కుటుంబ స్థానంగా చెప్తూ ఉంటాం. కాబట్టి ఇటువంటి స్థానానికి ఈ విధంగా రెండు సహజంగా శుభత్వం పొందిన గ్రహాల యొక్క కనెక్షన్ రావడం అనేది ఒక రకంగా మంచి విషయంగా మనం చెప్పొచ్చు. దీని కారణంగా వీళ్ళు ఫైనాన్స్ పట్ల చాలా జాగ్రత్తగా ఉంటారు అండ్ అలాగే కుటుంబం పట్ల కూడా వీళ్ళకి మంచి స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇక తృతీయ స్థానం మనం తీసుకున్నట్లయితే దాన్ని మనం విక్రమ స్థానంగా అండ్ అలాగే ఉపచయ స్థానంగా చెప్తూ ఉంటాము. ఎప్పుడైనా ఉపచయ స్థానంలో పాపగ్రహాలే బాగా పనిచేస్తారు. ఇటువంటి శుభగ్రహాలు ఈ ఉపచయ స్థానాల్లో అసలు పనికిరారనమాట. అక్కడ తృతీయ స్థానం అనేది కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ కమ్యూనికేషన్ కారకుడైన బుధగ్రహం ఉన్నాడు కాబట్టి సో వీరికి కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ క్రియేటివిటీ అనేది పాజిటివ్గానే ఉన్నప్పటికీ వీరికి ఎక్కువగా ఈ కాంబినేషన్ వల్ల విపరీతంగా హార్డ్ వర్క్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ తృతీయ భావం అనేది మనం చేసే పనిని గురించి కూడా ఇండికేట్ చేస్తుంది కాబట్టి సో వీరు ధైర్యంగా రిస్క్ తీసుకుని ఒక పని అనేది చేయలేకపోవచ్చు. అందుకనే ఈ కాంబినేషన్ అనేది ఈ భావంలో అంత ఫేవరబుల్ అయితే కాదు. ఇక చతుర్థ భావం విషయానికి వచ్చినట్లయితే ఇది ఒక కేంద్ర స్థానం అండ్ అలాగే సుఖస్థానంగా మనం తీసుకుంటాం. ఇటువంటి స్థానంలో ఈ విధంగా సహజంగా శుభత్వం పొందిన గ్రహాలైన ఈ చంద్రబుధ గ్రహాలు ఉండడం అనేది బేసికల్గా అయితే చాలా మంచి విషయంగా మనం చెప్పొచ్చు. దీని కారణంగా వీళ్ళకి ఏదైనా ప్రాపర్టీస్ విషయంలో కానీ లేకపోతే ఆ మాతృ ప్రేమ అనేది వీళ్ళు బాగా లభిస్తుంది అండ్ అలాగే మదర్కి వీళ్ళు బాగా కనెక్ట్ అయి ఉండడం అవ్వచ్చు. మంచి కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ అనేవి వారికి దొరకడం అవ్వచ్చు. ఈ విధంగా ఈ కాంబినేషన్ అనేది పాజిటివ్గానే పనిచేస్తుంది. ఇక పంచమ స్థానం అనేది బేసికల్గా అక్కడ నాలెడ్జ్ని క్రియేటివిటీని ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు దానితోడు ఈ రెండు గ్రహాలకు సంబంధం అనేది అక్కడ పంచమ స్థానానికి రావడం వల్ల సో ఖచ్చితంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి మంచి నాలెడ్జ్ అండ్ క్రియేటివిటీ స్కిల్స్ అనేవి ఉంటాయి. కాకపోతే ఈ రెండు గ్రహాలు సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ ప్లానెట్స్ కాబట్టి దీని కారణంగా వీళ్ళు ఎక్కువ శాతం వాళ్ళ సంతానానికి ఒక వెరీ స్ట్రాంగ్ ఎమోషనల్ బాండ్ అనేది క్రియేట్ అవుతుంది. సో దాని కారణంగా మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసినట్లుగానే నెగిటివ్ ఫలితాలు కూడా ఉంటాయన్నమాట. ఇక ఆరో స్థానంలో చంద్రబుధ గ్రహాలు కనుక తీసుకున్నట్లయితే ఈ ఆరో స్థానం కూడా ఒక దుస్థానం అండ్ అలాగే ఉపచయ స్థానం అవుతుంది. ఇటువంటి స్థానంలో కూడా పాపగ్రహాలు ఉంటే పనిచేస్తారు కానీ ఈ విధంగా శుభగ్రహాలు ఉండడం అనేది అంత మంచి విషయం కాదు. ఇక సప్తమ స్థానం అనేది ఒక కేంద్ర స్థానం అండ్ అలాగే మన పబ్లిక్ రిలేషన్స్ గురించి, మ్యారేజ్ లైఫ్ గురించి ఇండికేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ విధంగా ఈ స్థానానికి ఈ చంద్రబుధ గ్రహాల యొక్క కనెక్షన్ అనేది వస్తుందో ఈ పర్సన్స్ అనే వాళ్ళకి పబ్లిక్ రిలేషన్స్ అనేవి చాలా పాజిటివ్గా ఉంటాయి. అంటే ఒక రకంగా ఇది బిజినెస్ చేస్తున్న వారికి చాలా పాజిటివ్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఇక మ్యారేజ్ హౌస్ అయినా ఈ విధంగా సప్తమ స్థానానికి రెండు శుభగ్రహాల కనెక్షన్ వచ్చింది కాబట్టి ఆ రెండు గ్రహాలు అక్కడ ఎఫ్లిక్షన్ గురవకుండా కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి మంచిగా అర్థం చేసుకునే భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు లభించే అవకాశాలు అనేవి ఉంటాయి. వారి మ్యారేజ్ లైఫ్ కూడా పాజిటివ్గా ఒక మంచి లవ్ అండ్ ఎమోషన్తో స్టేబుల్గా, బ్యాలెన్స్డ్గా, స్మూత్గా వెళ్ళేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఇక అష్టమ స్థానంలో ఈ చంద్రబుధ గ్రహాల కలయిక అనేది అంత మంచి విషయం కాదు. ఎందుకంటే అష్టమ స్థానం అనేది దుస్థానం, మన లైఫ్లో జరిగే సడన్ చేంజెస్ గురించి ఇండికేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ విధంగా ఎవరికైనా మనోకారకుడైన చంద్రుడు వెళ్ళి అష్టమానికి కనెక్ట్ అవుతాడో ఆ పర్సన్స్ అనే వాళ్ళకి ఎప్పుడు ప్రతి విషయంలో ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. వారు ఏ నిర్ణయాన్ని ఒక స్ట్రాంగ్గా మంచి కాన్ఫిడెన్స్ తీసుకునే కెపాసిటీ అనేది వారికి ఉండకపోవచ్చు. అదేవిధంగా అక్కడ లాజికల్ థింకింగ్ ఇండికేట్ చేసే బుధగ్రహం కూడా ఉన్నాడు కాబట్టి సో ఇంకా కన్ఫ్యూజన్ అండ్ ఓవర్ థింకింగ్ అండ్ వ్యావరింగ్ అనేది పెరిగిపోయేదానికి అవకాశాలు ఉంటాయి. కాకపోతే అక్కడ అష్టమ స్థానం అనేది తెలియని విషయాన్ని తెలుసుకోవడం, సీక్రెట్ సైన్సెస్ అవ్వచ్చు, సీక్రెట్ థింగ్స్ అవ్వచ్చు, వీటి గురించి ఇండికేట్ చేస్తుంది కాబట్టి సో ఆ పర్సన్స్ అనే వాళ్ళు కూడా అదే విధంగా తెలియని విషయాలు తెలుసుకోవడంలో బాగా ఇంట్రెస్ట్ అనేది చూపించవచ్చు. అంటే ఒక రకంగా ఈ విధంగా ఒక ఆస్ట్రాలజీ అవ్వచ్చు, న్యూమరాలజీ అవ్వచ్చు, సైకాలజీ అవ్వచ్చు, ఇటువంటి ఫీల్డ్స్ మీద వీళ్ళకి బాగా ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక తర్వాత భాగ్యస్థానంలో చంద్రబుధ గ్రహాల కలయిక అనేది చాలా పాజిటివ్గానే పనిచేస్తుంది. ఎందుకంటే ఉన్న అన్ని స్థానాల్లో ఎక్కువగా శుభత్వం అనేది ఆ 9వ భావానికి ఉంటుంది. అటువంటి భావానికి రెండు సహజంగా శుభత్వం పొందిన గ్రహాల కనెక్షన్ రావడం అనేది చాలా మంచి విషయమే. దీని కారణంగా వీరికి ఎక్కువగా బాగా అదృష్టం కలిసి రావడం అవ్వచ్చు. ఈ చంద్రబుధ గ్రహాలు ఏ భావాలకైతే కారకత్వం వహిస్తారో ఆ భావాలకు సంబంధించిన విషయాలు వీరికి ఫలితాలు అనేవి చాలా పాజిటివ్గా ఉంటాయి. ఇక దశమ స్థానంలో చంద్రబుధ గ్రహాల కలయిక అనేది సాధారణంగా పనిచేస్తుంది. ఎందుకంటే దశమ భావం అనేది ఒక కర్మస్థానం. అటువంటి పవర్ఫుల్ హౌస్లో ఇలా లఘు గ్రహాలు కాకుండా మీ లగ్నానికి యోగకారకులైన పెద్ద గ్రహాలు ఉంటే ఆ కంజంక్షన్ అనేది ఇంకా బాగా పనిచేస్తుంది. తర్వాత లాభస్థానం విషయానికి వచ్చినట్లయితే లాభంలో ఈ చంద్రబుధ గ్రహాల కలయిక అనేది పాజిటివ్గానే పనిచేస్తుంది. ఎందుకంటే లాభస్థానంలో ఏ గ్రహాలు ఉన్నప్పటికీ ఎక్కువ శాతం చాలా పాజిటివ్గానే పనిచేస్తారు. కాకపోతే చరలగ్నాలకి ఈ 11వ స్థానం ఏమవుతుందంటే ఒక్కోసారి బాధక స్థానంగా పనిచేస్తుంది. ఆ సందర్భాల్లో మనం అనుకున్నంత పాజిటివ్గా ఫలితాలు అయితే రాకపోవచ్చు. ఇక చివరిగా 12వ స్థానంలో ఈ చంద్రబుధ గ్రహాలను కనుక తీసుకున్నట్లయితే ఈ కాంబినేషన్ అనేది పాజిటివ్గా పనిచేయాలంటే
నేను ఇక్కడ టిక్ చేసిన రాసుల్లో మాత్రమే ఈ కాంబినేషన్ అనేది నాకు తెలిసినంత వరకు పాజిటివ్గా పనిచేస్తుంది. రిమైనింగ్ ఏ హౌసెస్లోనూ ఈ కంజంక్షన్ అనేది బాగా యోగించకపోవచ్చు. ఎందుకంటే మనకు తెలిసిన విషయమే 12వ స్థానం అనేది వ్యయ స్థానంగా మనకు వచ్చే లాసెస్ గురించి ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ విధంగా 2 గ్రహాలకు 12వ భావం కనెక్ట్ అవ్వడం వల్ల మీ లగ్నాన్ని అనుసరించి ఈ 2 గ్రహాలకి ఏ స్థానాలకైతే ఆధిపత్యం వస్తుందో దానికి సంబంధించిన కారకత్వాల విషయంలో మీరు నష్టపోయేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఫైనల్గా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఓన్లీ ద్వాదశ భావాల్లో ఈ కాంబినేషన్ అనేది ఎలా ఉంటుంది అని బేసిక్గా చెప్పడం అయితే జరిగింది. సో దీన్నే మీరు ఫైనల్గా అయితే తీసుకోకండి. ఎందుకంటే నేను ఇక్కడ ఎటువంటి లగ్నాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇందాక దశమ స్థానంలో ఈ చంద్రబుధ గ్రహాలు ఉంటే ఈ కాంబినేషన్ అనేది సాధారణంగా పనిచేస్తుంది అనేది చెప్పాను. అదే కాంబినేషన్ అనేది కన్యా లగ్నం వారికి చాలా ఎక్సలెంట్గా పాజిటివ్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ లగ్నం వారికి అక్కడ బుధుడు దశమాధిపతి అవుతాడు, ఈ చంద్రగ్రహం లాభాధిపతి అవుతాడు. దీని కారణంగా అక్కడ ఏమవుతుందంటే దశమ లాభాధిపతుల యొక్క కనెక్షన్ అనేది ఫామ్ అవుతుంది. ఆ కనెక్షన్ కూడా అందులోనూ దశమ స్థానంలో ఫామ్ అవుతుంది. కాబట్టి సో వీరి కెరీర్ లైఫ్ అనేది చాలా ఎక్సలెంట్గా మంచి హై లెవెల్లో ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా మనం లగ్నాలను కూడా కన్సిడర్ చేసిన తర్వాత మాత్రమే మనం ఫైనల్గా ఫలితాలు అనేది చెప్పాల్సి ఉంటుంది. అందులోనూ ఇంకా ఈ కాన్సెప్ట్ గురించి మనం డెప్త్గా అనాలిసిస్ చేయాలంటే అక్కడ మీ లగ్నం అనేది ఏమైంది, ఆ 2 గ్రహాల మధ్య డిగ్రీల తేడా అనేది ఎంతవరకు ఉంది, మీ లగ్నాన్ని శుభగ్రహాల యొక్క దృష్టి ఉందా లేకపోతే పాపగ్రహాల యొక్క దృష్టి అనేది ఈ 2 గ్రహాల మీద కనుక ఉన్నట్లయితే వాళ్ళు మంచి ప్లేస్మెంట్లో ఉన్నప్పటికీ ఈ కంజంక్షన్ అనేది ఒక్కోసారి భంగం అయ్యేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా మనం ఫైనల్గా అనాలిసిస్ అనేది చేసిన తర్వాత మాత్రమే ఏ లగ్నం వారికైనా ఈ చంద్రబుధ గ్రహాలు ఏ ప్లేస్మెంట్లో ఉన్నప్పటికీ ఆ ప్లేస్మెంట్ అనేది వీళ్ళకి ఫైనల్గా పాజిటివ్గా పనిచేస్తుందా లేకపోతే నెగిటివ్గా పనిచేస్తుందా అనే విషయాన్ని మనం చెప్పాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ నా అనాలిసిస్ అనేది ఈ చంద్రబుధ గ్రహాల కలయిక అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయం గురించి. ఈ కాన్సెప్ట్ అనేది మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది మీకు బాగా యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. ఇంకా ఈ కాన్సెప్ట్లో మీకు ఏదైనా డౌట్స్ అనేవి ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. ఇక నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోలో ఉన్న కంటెంట్ అనేది మీకు నచ్చితే మాత్రమే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.